మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు చేరడం గర్వంగా భావిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో మహిళా ప్రయాణికుల సమక్షంలో 200 కోట్ల ఉచిత మహిళా ప్రయాణ ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు ఎమ్మెల్యే సాంబశివరావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మహిళలు ముఖ్యంగా ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కొత్తగూడెంలో నూతనంగా బస్టాండ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి విన్నవించినట్లు ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. ఇక సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులకు కూడా సన్మానం చేయాలనే ఆలోచనతోనే గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు 200 కోట్ల టికెట్లు, జీరో టికెట్లు అంటే ఈ స్కీమ్ పెట్టిన తర్వాత ఇప్పటికీ 200 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 6,700 కోట్లు ఆర్టీసీకి చెల్లించుకున్నారు. ఇది డిసెంబర్ 9, 23 అధికారం వచ్చినటువంటి రెండో రోజునే ఈ పథకాన్ని ప్రారంభించారు. సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం డిసెంబర్ 9న సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు మహాలక్ష్మి పథకం ఏదైతే ఈ రాష్ట్ర ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు ప్రకటించారో అందులో ప్రధానమైంది మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అఖిల భారత కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి మహాలక్ష్మి కారణం, మహిళలు కారణం. కాబట్టి వాళ్ళకి నా మాటగా ఈ ఎన్నికలు ఈ వాగ్దానం చేస్తున్నానని చెప్పి ఆమె చెప్పారు. దాన్ని అక్షరాలా నిజం చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి స్కీమే ఈ యొక్క బస్ సౌకర్యం. మేము ఇంత అవుతుంది అనుకోరా, కానీ 6,700